నా పేరు నాగమణి. నేను బోధన పట్టణ అధ్యక్షురాలిని. అలాగే ఇక్కడ ఎడిపల్లి మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్కు సర్వే కోసం వచ్చినాము. అట్లాగే అన్ని హాస్పిటల్లో కూడా సర్వే చేసడం జరిగింది మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అదేవిధంగా ఇక్కడ ఏ సౌకర్యం లేదు. తర్వాత ఒక పేషెంటు వస్తే కూడా చూడడానికి బెడ్లు కూడా బాగలేవు, రూములు బాగలేవు, బాత్రూమ్స్ లేవు, ఏమి లేవు. మళ్ళా చుట్టూరుగా మొత్తము చెత్త చెదారము ఇవన్నీ ఈ హాస్పిటల్లో ఇట్లా ఉంటే ఇది బాగుండదు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే నేను పదవిలోకి వస్తే నేను అన్ని బాగు చేస్తా, నేను అన్ని మంచిగా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది. అయినా కానీ ఎక్కడ చూసినా చెత్త అక్కడనే ఉంది. ఎక్కడ ఉన్న హాస్పిటల్ అక్కడ. గోదావరి ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, అట్లాగే స్టేట్ ఉపాధ్యక్షురాలని. ఈరోజు ఇక్కడ ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం రెండు సంఘాలు కలిసి మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎడపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే బెడ్ల నిండా చెత్త చెదారమే ఉంది. లేబర్ రూమ్లో కూడా అంత వాసన అసలు చూడడానికి లేబర్ పేషెంట్ డెలివరీలు ఎట్లా చేస్తారో తెలియదు. అందుకనే ఇక్కడ డాక్టర్స్ కూడా సరిగా లేరు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, వాచ్మెన్ లేడు, క్లీనింగ్ చేసే వాళ్ళు లేరు. వీళ్ళందరూ లేరు కాబట్టి మేము ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, డిఎంహెచ్ఓ గారు కూడా ఆలోచించి ఎక్కడైతే ఏవేవి లేవో అవన్నీ సమకూర్చాలని, సమకూర్చినప్పుడే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళు బాగుపడతాయి. లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇట్లనే చెత్త వదిలేసి ప్రైవేట్ వాళ్ళని బతికిస్తున్నారు. లక్షలు కడుతున్నారు వాళ్ళకు. వాళ్ళు కొంతమంది మొన్న డెంగ్యూ మలేరియా వచ్చినప్పుడు టెస్ట్లకు పోతే బాగా పైసలు అయితే నిన్ననే చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే ఈ మధ్యలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి ఒక బాబుకు హార్ట్ ప్రాబ్లం ఉందని హైదరాబాద్ తీసుకుపోతే 6 లక్షలు కట్టించుకొని ప్రైవేట్ హాస్పిటల్ ఆ చనిపోయితే 3 రోజులకు చనిపోయిందని చెప్పి మళ్ళీ 9 లక్షలు ఇస్తే శవం ఇస్తామని గొడవ చేశారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేయాలి. అన్ని రకాల ఏమేమంటే ఎక్స్రే, స్కానింగు, ఎంఆర్ఐలు అందరి దగ్గర ఉండాలని ప్రధానంగా బోధన్, ఆర్మూరు, నిజామాబాద్లో మెయిన్ హాస్పిటల్ అయితే ఇవి లేవు, ఎక్కడా లేవు. ఖచ్చితంగా సమకూర్చాలని మేము కోరుతున్నాం. లేకపోతే ఇక ముందు కూడా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని